అన్న ఎక్కడికి వెళ్ళిపోతారు మీడియా ఫ్రంట్కి హలో సురేష్ గారు వచ్చేస్తే ప్రెస్ మీట్ స్టార్ట్ చేస్తాం. సురేష్ గారు దయచేసి ఏసీస్ ఉన్నాయండి, కొద్దిగా కింద వైర్స్ చూసుకోండి సార్ ప్లీజ్. ఓపెన్ వైరింగ్ అండి, కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. సురేష్ గారు సాంబశివరావు గారు చైర్మన్ గారు ప్రకాశ్ గారు చెప్పండి. స్టార్ట్ చేశాను సార్. ఈరోజు మాస్టర్ మైండ్స్ విజయవాడ నూతన బ్రాంచ్ ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి మా మనస్ఫూర్తిగా సుస్వాగతం. మీడియా మిత్రులకు కూడా మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు. మీ అందరికీ పరిచయం ఏందే మాస్టర్ మైండ్స్ ఈరోజు కామర్స్ అని అంటే అది ఎంఈసీ కావచ్చు, సిఏ కావచ్చు, మరే కోర్స్ అయినా కావచ్చు. కామర్స్ అని అంటే వెంటనే గుర్తొచ్చేటువంటి పేరు మాస్టర్ మైండ్స్. అటువంటి మాస్టర్ మైండ్స్ ఈ రోజున గుంటూరు, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, వైజాగ్కే కాకుండా ఈ సంవత్సరం నూతనంగా హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలో కూడా వారి బ్రాంచుల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇవేవి కూడా ఫ్రాంచైజీలు కాదు, మాస్టర్ మైండ్స్ వారి సొంత మేనేజ్మెంట్లో నడుపుతున్నటువంటి బ్రాంచెస్. మాస్టర్ మైండ్స్ ప్రచారకర్త అయినటువంటి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సువర్ణాస్తాలతో ఈ బ్రాంచ్ ఓపెనింగ్ జరగటం నిజంగా మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. కామర్స్ కోర్సుల్లో ఇప్పటికే 21 సార్లు ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి మాస్టర్ మైండ్స్కి ఇటీవల వచ్చినటువంటి ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో కూడా ఫస్ట్ ర్యాంక్ రావటం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో చదువు లేదా విద్య ఒక వ్యాపారంగా మారుతున్నటువంటి ఈ తరుణంలో విద్యని ఒక వ్యాపార వస్తువుగా చూడకుండా ఒక విలువలతో కూడినటువంటి ఒక సామాజిక స్పృహ చూడాలి అనే ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి సంస్థ మాస్టర్ మైండ్స్. మా విద్యార్థులకు కేవలం చదువే కాకుండా చదువుతో పాటు మోరల్ వాల్యూస్, క్యారెక్టర్ ఇటువంటి వాటి గురించి కూడా బోధిస్తూ సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు సామాజిక కార్యక్రమాలకు కూడా ఖర్చు పెడుతున్నటువంటి విద్యాసంస్థ మాస్టర్ మైండ్స్. సమాజానికి సేవ చేయటం అనేది ఒక సర్వీస్ కాదు, ఇది మా బాధ్యత అనిపించి గుర్తించినటువంటి సంస్థ మాస్టర్ మైండ్స్. ఎందుకంటే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే చాలా చోట్ల నుంచి మాకు అడ్మిషన్స్ వస్తున్నాయంటే ఇది సమాజం మాకు ఇచ్చినటువంటి ఒక గుర్తింపు.
అటువంటి సమాజానికి మంచి కార్యక్రమాలు చేయాలనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. ఇటీవల గుంటూరులో ఒక విలేజ్ని కూడా దత్తత తీసుకునేటువంటి కార్యక్రమానికి కూడా మేము నాంది పలుకుతున్నాం. ఇది మేము చేసేటువంటి సామాజిక కార్యక్రమాల్లో ఒక కార్యక్రమంగా మేము చెప్పబోతున్నాం. ఈ యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క ఓపెనింగ్కు ఇచ్చేసినటువంటి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. ప్లీజ్. నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులకి, నన్ను వినిపించిన అశేష ప్రజానీకానికి, నన్ను గురించి మంచి మంచి వార్తలు రాస్తున్న మాధ్యమానికి అందరికీ నమస్కారం. చాలా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నప్పుడు నాలాంటి టెక్నీషియన్ ఎందుకు ఎంపిక చేసుకున్నారో నాకు తెలియదు. తర్వాత ఆలోచిస్తే 2 కారణాలు గుర్తుకొచ్చాయి నాకు. ఒకటి, వాళ్ళ పేరు మాస్టర్ మైండ్స్. మాస్టర్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి గురువు ఆర్ విజ్ఞలో నిష్ణాతుడైన వాళ్ళు. ఇంకోటి కూడా ఉంది, చిన్నపిల్లల్ని మాస్టర్ అని పిలుస్తారు. నేను బాలసుబ్రహ్మణ్యాన్ని కాబట్టి నేను మాస్టర్ సుబ్రహ్మణ్యాన్ని, అందుకని బహుశా వాళ్ళు మాస్టర్ దీనికి పిలిచారేమో. అదే కాకుండా మీరు అనుకోవచ్చు, ఏముంది బ్రాండ్ అంబాసిడర్ అంటే మీకు డబ్బులు ఇస్తారు, మీరు షూటింగ్లు చేస్తారు, ఇక్కడికి రావడంలో ప్రత్యేకత ఏముంది అని. నేను యాక్సెప్ట్ చేస్తే చాలా చాలా వర్తక వస్తువులకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేయచ్చు, బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. కానీ ఒక చిన్న నిబద్ధత, ఒక చిన్న విలువలకు కట్టుబడి ఉండడం అనేటటువంటిది. ఇప్పుడు వారు అన్నట్టుగా ఇప్పుడు మాస్టర్ మైండ్స్ సంస్థ ఫలితాల గురించి కానీ, వాళ్ళు ఎలా విద్యను బోధిస్తారని కానీ నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక సంస్థ విలువలకు కట్టుబడి ఉండకపోతే ఇన్ని బ్రాంచెస్తో ఇంత దూరం ప్రయాణం చేయడం కష్టం. మాకు సంధానకర్త ఎవరంటే మోహన్ గారికి, వీరి సంస్థకు నాకు సంధానకర్త ఆయన కిషోర్. ఆయన దక్షిణ భారతదేశంలో చాలా ఎక్కువ యాడ్స్ డైరెక్ట్ చేసి షూట్ చేసినటువంటి వ్యక్తుల్లో అగ్రగణ్యుడు ఆయన. నా మొట్టమొదటి యాడ్ దగ్గర నుంచి ఆయనే నన్ను పరిచయం చేస్తున్నారు. కానీ అన్నిటికీ ఆయన నాకు పరిచయం చేయడు. అతని మీద నాకు నమ్మకం ఉంది, నా మీద ఆయనకు నమ్మకం ఉంది. ఎవరైనా ఒక సంస్థ బాలుగారు బ్రాండ్ అంబాసిడర్ కావాలంటే సార్ ఆయనకు కొన్ని నిబద్ధతలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, అవైతేనే చేస్తారని నేను ఏది కోరుకుంటానో అవి ఉన్న సంస్థలే నా దగ్గరికి ఆయన తీసుకొస్తారు. దానికి ముందుగా ఆయనకు ధన్యవాదాలు. సామాజిక స్పృహ అన్న ఒక మాట మనం చాలా రాజకీయ వేదికల్లో కూడా వింటూ ఉంటాం. దానికి అర్థం లేదు. వాళ్ళు చెప్పే సామాజిక స్పృహకు అర్థం వాళ్ళకేంటి ఏముంటుందో నాకు తెలియదు. కానీ సమాజం అంటే అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించింది. ఒక కార్యక్రమం నేను ఇప్పుడు పాడుతా తీయగా చేస్తున్నానంటే అందులో కేవలం పిల్లలకి ఏదో సంగీతాన్ని గురించి 4 ముక్కలు చెప్పడం, నేను పాట పాడడం కానే కాదు. అందులో ఎవడు గెలుస్తాడో, ఎవడు ఓడిపోతాడో, ఎవడు నిష్క్రమిస్తాడో అన్నది కానే కాదు. వాళ్ళలో ఉన్నటువంటి విద్వత్తుకు ఇంకా కాస్త పదును పెట్టడం, మంచి మార్గంలో నడిపించడం, కేవలం సంగీతజ్ఞత మాత్రమే కాకుండా మంచి పౌరులుగా ఉండడానికి ఒక డిసిప్లిన్, ఒక నిబద్ధత ఏమిటి అని చెప్పడానికే ఆ ప్లాట్ఫామ్ ఉపయోగించుకుంటున్నాను. వీళ్ళు చేస్తున్నది కూడా అలాంటి పని. నేను సంగీతంతో చేస్తున్న పనిని విద్యాబోధన ద్వారా వాళ్ళు చేస్తున్నారు. ఇది కేవలం ఉరకలు పరుగులు ఎత్తించేసి వాళ్లకు ఎన్ని గ్రేడ్లు వచ్చాయి, మనం ఎంతసేపు ఉంటున్నాము అని చెప్పించుకోవడం కోసం మాత్రమే కాకుండా, ఇంకా అనాథులైనటువంటి పిల్లలకి ఫీజులు లేకుండా చదువులు చెప్పించడం, ఇవి కాకుండా మిగతా వర్గాల్లో కూడా ఆరోగ్యానికి కానీ మిగతా విషయాలకు కానీ దాన ధర్మాలు చేయడం, ఒక గ్రామాన్నే దత్తత తీసుకుని వాళ్ళకు కావలసినటువంటి అవసరాలన్నీ తీర్చడం, ఇలాంటి ఆయన అన్నట్టుగా అది సర్వీస్ సేవ కాకుండా కర్తవ్యంగా అనుకుని చేస్తున్నారు వాళ్ళు. అది నాకు నచ్చింది. అందుకనే లైక్ మైండెడ్ పీపుల్ కాబట్టి, అంటే ఒకే తరంగ దైర్ఘ్యం అంటాం, ఒకే వేవ్ లెంగ్త్లో ఆలోచిస్తున్న వాళ్ళతో పని చేయడం చాలా సులభంగా ఉంటుంది. లేకపోతే చాలా కష్టం. చిన్న చిన్న ఈగోస్ ఉంటాయి. నాకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన మీరు చెప్పినవన్నీ నేను చెప్పాలా, అలా కాదు. వాళ్ళు రాసిచ్చినవన్నీ కూడా నిజం కాబట్టి నేను చెప్తున్నాను. ఎంతవరకు బాధ్యత వహించాలో అంతవరకు నేను కూడా బాధ్యుడిని అవుతాను ఒక సంస్థకో దేనికైనా బ్రాండ్ అంబాసిడర్ అయినప్పుడు. సో నాకు శాయశక్తులా నేను కృషి చేసి తెలుసుకుని వీళ్లకు నేను పని చేయొచ్చు అనుకున్న సంస్థలకే పని చేస్తాను. అలాంటి సంస్థ మాస్టర్ మైండ్స్. వాళ్ళను చిలవలు పలవలుగా ఇంకా ఎన్ని బ్రాంచెస్ చేస్తారో అన్ని చేయాలని నేను కలలు కారణం. అది సహజంగా జరుగుతాయి. ఇంతకుముందు పూజ చేస్తున్నప్పుడు పురోహితులు ఆశీర్మంత్రం చదువుతున్నప్పుడు పుత్రపౌత్రాభివృద్ధి రస్తు అన్నారు. ఓకే, వాళ్ళకి పుత్రులు పౌత్రులు కూడా కలగాలి, కాదని కాదు. కానీ
అధ్యాపకుడికి, మాస్టర్కి పిల్లలందరూ కూడా పుత్రులే. ఆ పుత్రులందరూ కూడా అభివృద్ధిలోకి రావాలి, మంచి మార్గంలో ఉండాలి అని కోరుకునే సంస్థకు అలాంటి ఆశీర్వాదం లభించడం కూడా చాలా అవసరం. అంతేకాకుండా ఎప్పుడు మెడిసినో లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్సో, మిగతా బయోటెక్నాలజీ దీంట్లోనే ప్రపంచం ముందుకు వెళ్ళిపోతుంది, అందులో కనుక చదువుకుని మనం ఉత్తీర్ణులైతే ఇంకా భవిష్యత్తు చాలా చాలా గొప్పగా ఉంటుంది అని అనుకోవడంలో తప్పలేదు. కానీ వాళ్ళకు మాత్రమే భవిష్యత్తు ఉంటుంది అనుకోవడం చాలా తప్పు. సమాజంలో ఒక డాక్టర్ ఉంటే సరిపోతుంది, పక్కన నర్సు కావాలి, స్టెథోస్కోప్ అందించే ప్యూన్ కావాలి, రిసెప్షనిస్ట్ కావాలి. సో జీవితంలో అకౌంటెన్సీ, కామర్స్ అన్నది కూడా చాలా ముఖ్యమైనవే. అలాంటి విద్యల్లో నిష్ణాతులైన వాళ్ళు ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఇవాళ మన ఫినాన్స్ మినిస్టర్ కానివ్వండి, లేకపోతే మన ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక విధంగా అధ్యాపక వృత్తిలో ఉండి ఈ సబ్జెక్టునే వాళ్ళు వృత్తిగా తీసుకుని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. కాబట్టి ముఖ్యంగా ఈ అంశానికి కూడా ఇప్పుడు చాలా చాలా విలువలు పెరుగుతున్నాయి. సో పిల్లలందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళ టీచింగ్ అనేటటువంటిది ఎలా ఉంటుందో, నేను క్లాస్ రూమ్లో వెళ్ళి కూర్చునేది లేదు. ఫలితాలు చూస్తున్నప్పుడు వాళ్ళు చక్కగా స్టాఫ్ అంతా కూడా బాగా నేర్పిస్తున్నారు, పిల్లలందరూ చదువుకుంటున్నారు అనుకుంటున్నాను. నేను వాళ్ళని కోరేది ఒకటే, పిల్లలకు మాత్రం చదువు నేర్పించడం చాలా ముఖ్యం. కానీ ఖరాఖండిగా ఉండి ఇక పాస్ అయ్యే వరకు వేరే జీవితం ఉండకూడదు అన్నట్టుగా మీరు దయచేసి చూడకండి. బాల్యం కనుక ఒకసారి పిల్లలకు పోయిందంటే రావడం కష్టం. ఆడేటప్పుడు ఆడుకోవాలి, పాడేటప్పుడు పాడుకోవాలి, చదివేటప్పుడు చదువుకోవాలి. అంతేగాని పుట్టుకతోనే కళ్ళజోళ్ళతో పుట్టేస్తున్నారు పిల్లలు ఇప్పుడు రావడమే. అంటే అక్కడే వాడి చదువు స్టార్ట్ అవుతుందన్నమాట. కళ్ళు పోయి ఏం చేయాలో తెలియకుండా టెలివిజన్ సెట్లు, సెల్ ఫోన్లతోనే విద్యాబోధనలు చేయించుకుంటూ ఇంకా వేరే బ్రతుకు లేదు. తల్లిదండ్రులకు నువ్వు ముందు ఉద్యోగంలో చేరు, ఆ తర్వాత జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు అని. ఏం ఎంజాయ్ చేస్తారు తర్వాత? ఉద్యోగంలో చేరాక బాధ్యతలు. నేను ఇప్పుడు నా కార్యక్రమంలో చెప్పినప్పుడు ఒక చిన్న బిడ్డకు లాలిపాట పాడుతుంది తల్లి, అమ్మా ఇదే సరైన కాలం, ఇప్పుడు నిద్రపోకపోతే నువ్వు నిద్రపోలేవు అని. దాంట్లో వచ్చే పంక్తుల్లో ఉంటుందన్నమాట, కాస్త వయసు వచ్చిన తర్వాత బడికి వెళ్ళేటప్పుడు హోంవర్క్ అంటారు, అదంటారు, ప్రాణాలు తీస్తారు. ఇంకా కొంచెం పెద్దదాని అయిన తర్వాత కాస్త యవ్వనం వచ్చాక ఏదో ప్రేమ గీమ అంటావు, దాంట్లో నిద్ర ఉండదు నీకు. మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాత కుటుంబంతో ఈ బాధ్యతలతో నిద్ర ఉండదు నీకు. మళ్ళీ సంపాదన బాగా మొదలెట్టిన తర్వాత ఆ డబ్బును ఎలా దాచుకోవాలని దాంతో ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారాలతో నిద్ర ఉండదు. వార్ధక్యం వచ్చాక ఎలాగూ నిద్ర ఉండదు. కాబట్టి నిద్రపోవాలంటే ఇదే మంచి తరుణం తల్లి, కళ్ళారా నిద్రపో అని చెప్పి తల్లి చెప్తుందన్నమాట. అలాగా బాల్యాన్ని పోగొట్టుకుంటే చాలా కష్టం. మనకు ఏదైనా స్మృతులు అంటే బాల్య స్మృతులు అంటాం, బాల్య స్నేహితులు అంటాం. కాబట్టి ఆ బాల్యాన్ని చాలా అందంగా ఆ గుర్తులు గుర్తుపెట్టుకోవాలంటే చదువుతో పాటు వాళ్ళకు కావలసినటువంటి విరామాన్ని కూడా ఇవ్వడం ముఖ్యం. ఆ వరసలో వెళుతున్నటువంటి ఈ విద్యా సంస్థకి నేను బహుధా భగవంతుడి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఏ ర్యాంక్ వచ్చినా నేను దాని గురించి పెద్దగా సంతోషపడడం, బాధపడడం లేదు. పాస్ అయిన వాళ్ళందరూ కూడా మంచి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలని, వాళ్ళ వృత్తిని, వాళ్ళ బాధ్యతల్ని సక్రమంగా నిబద్ధతతో నెరవేర్చుకునే విద్యార్థులుగా తయారు కావాలని మనసారా కోరుకుంటూ, మా అందరికీ విద్యకు సంబంధించిన తల్లి సరస్వతీదేవి, అంతే కదండి. ఆ సరస్వతికి ఒక చిన్న ప్రార్థన చేసి వీళ్ళందరినీ కూడా చల్లగా కాపాడమని నేను కోరుకుంటాను. మీరు లేవక్కర్లే, నేను కూర్చుంటే పాడలేను కాబట్టి నుంచుంటున్నాను అంతే. యా కుందీందు తుషార హారధవళ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహ నిశేష జాడ్యాపహ. తర్వాత వాళ్ళకు చిన్న మనం ఏంటంటే, ఈ పద్మ అవార్డులను మాత్రం ఎక్కడ వేయకూడదు. మన గవర్నమెంట్ వాళ్ళే దానికి ఒక
ముందుగా మాకు ఒక పేపర్ ఇస్తారు. ఎవరన్నా అది చెప్పుకోవాలంటే పద్మ పురస్కార గ్రహీత అని వేసుకోవచ్చు తప్ప లెటర్ ప్యాడ్లో కానీ వీటిలో కానీ ఎక్కడ వేయకూడదు. దయచేసి వేయకండి. వేసినా కరెక్ట్గా వేయండి. నేను పద్మశ్రీ కాదు. అది లేకపోతే ఏ గొడవ లేదు. ఎందుకు వచ్చిన గొడవ? నేను గాన గంధర్వుడిని కాదు, బాగా పాడతాను, చాలా బాగా పాడతాను. గంధర్వులతో వాళ్ళతో నన్ను ఎందుకు పోలుస్తారు? మీ మనిషిగా, మీ అన్నయ్యగా అలా అనుకుంటే చాలు. నన్ను అంతకంటే కోరేదేమీ లేదు. నేను మామూలుగా ఉండాలని కోరుకుంటాను. ఎస్పీ అంటే సూపర్ పర్సన్ కానే కాదు, సింపుల్ పర్సన్ అని నా అభిప్రాయం. అంతే. నమస్కారం. మీ అందరూ కూడా, నేను పెద్ద స్టార్ను కాకపోయినా కూడా ఒక చిన్న గాయకుడిని అయినందుకు ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమం వాళ్ళ ద్వారా నాకు కూడా పరపతిని పెంచుతున్న మాధ్యమానికి సంబంధించిన అన్ని మాధ్యమాలు, అచ్చు మాధ్యమం ఉంది, ఇక్కడ ఎలక్ట్రానిక్ మాధ్యమం ఉంది, దానికి సంబంధించిన రాయబారులందరికీ కూడా మనసారా నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 70 సంవత్సరాల వాళ్ళ మీద అత్యాచారాలు చాలా జరుగుతాయి. మీలాంటి వాళ్ళు స్పందించి ఒక మెసేజ్ ఏమైనా ఇవ్వగలరా? మెసేజ్ ఇచ్చేది పోస్ట్ మ్యాన్. మెసేజ్ల వల్ల ఫలితాలు ఉంటాయంటారా? ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఉంటే అంతకంటే జరగదండి. కావాల్సింది ఏంటంటే, పైశాచికత్వం ఎక్కడ పెరుగుతోందంటే మనకున్న అలవాట్ల వల్ల పెరుగుతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆ క్రూరాత్ముడు కూడా ఆ తర్వాత డెఫినెట్గా పశ్చాత్తాపడతాడు. అతనికి ఏ శిక్ష పడుతుందో అది వేరే విషయం. కానీ ఆ కాముక క్రీడ చేస్తున్నప్పుడు మాత్రం అతనిలో మనిషి లేడు. ఆ మనిషిని పారద్రోలడానికి అతను తీసుకునే మాదక ద్రవ్యాలే ఎక్కువగా పనిచేస్తాయి. లేదా అంటే అది ఒక విధమైన జబ్బండి. అది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ డిసీజ్. దానికి ట్రీట్ చేయించాల్సిన బాధ్యత కుటుంబంలో ఉంది. ఆ లక్షణాలు తెలుస్తాయి, పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఉందంటే తెలుస్తాయి. ఎందుకంటే ఇది మీ వ్యక్తిని మీరు జాగ్రత్తగా చూసుకోవడం కోసం చేసే ట్రీట్మెంట్ కాదు. సమాజం బాగా ఉండాలంటే ఒక్క వ్యక్తి వల్ల కూడా నాశనం అయిపోవచ్చు. 10 మంది చేసే మంచి పని ఒక్క వ్యక్తి వల్ల కూడా నాశనం కావచ్చు. కాకపోతే ఏమవుతుందంటే, ఈ మధ్యన జరుగుతున్నాయా, ఇంతకుముందు జరగలేదా అంటే ఇంతకు మునుపు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ ఇప్పుడు బాగా వెలుగులోకి వస్తున్నాయి. కొంతమంది పబ్లిసిటీ కావాలని చేస్తున్నారేమో మనకు తెలియదు. కానీ ఆ అకృత్యాలను తలుచుకుంటేనే అసలు ఒళ్ళంతా ఒక విధమైనటువంటి వ్యాధికి మనలో